అందరికీ నమస్కారం. వెంకటేష్ గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ ఫిజియోథెరపీ సెంటర్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ని స్టార్ట్ చేయటం, సిపి ఫౌండేషన్ అనేది ఒకటి స్థాపించడం చాలా సంతోషం. సెరిబ్రల్ పాలసీతో బాధపడుతున్న పిల్లలకి దురదృష్టం ఏంటంటే వాళ్ళకి క్యూర్ అనేది, మందు అనేది, పర్మనెంట్ క్యూర్ అనేది లేదు. వాళ్ళకి ఫిజియోథెరపీ ఒకటే మార్గం. అది ఎన్నాళ్ళు పడుతుందో డాక్టర్స్కే తెలియాలి. చాలామంది లైఫ్ లాంగ్ ఫిజియోథెరపీ మీదే ఆధారపడి ఈ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకోవాలి అని చెప్పారు. సో అది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం, అందరికీ సాధ్యమయ్యే పని కాదు. సో ఆయన వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేశారు కాబట్టి అందులో ఉండే బాధలు ఏంటి, లోటుపాట్లు ఏంటి అనేది వాళ్ళకి తెలుసు. సో ఆయనకు వచ్చిన ఒక మంచి థాటే ఈ సిపి ఫౌండేషన్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్. ఇవాళ ఇది స్టార్ట్ చేయటం చాలా సంతోషం. అండ్ ఇలా ఈ బాధతో, ఈ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్న పిల్లలే కాకుండా వాళ్ళని చూస్తూ పేరెంట్స్ కూడా ఎంతో సఫర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళందరి కోసం చాలా ఒక ఎకనామికల్ ప్రైస్తో వాళ్ళు సర్వీస్ మోటోతో ఇది స్టార్ట్ చేయటం అనేది చాలా బాగా అనిపించింది. నేను రావడానికి, నేను ఇన్స్పైర్ అవ్వడానికి ఒక రకంగా అదే మెయిన్ కారణం అని చెప్పాలి. సో ఆయన డాక్టర్ గారితో కలిసి ఇది ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయటం అనేది చాలా మంచి విషయం. అండ్ ఈ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్న పేరెంట్స్ కానీ పిల్లలు కానీ డెఫినెట్గా ఇక్కడికి వచ్చి దీని ద్వారా మేలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డాక్టర్ ఫౌజియా, ఐఎమ్ ఫిజియోథెరపిస్ట్. నాకు వెంకట్ గారు ఒక నాన్ మెడికల్ అయి ఉండి నాకు కొంచెం హెల్ప్ అని నా దగ్గరికి వచ్చి అడిగారు. దాంతో తన ఫ్యామిలీలో ఫేస్ చేస్తున్న వాళ్ళ బాబు కారణంగా ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేశాము. సో దానికి హెల్ప్ఫుల్గా వాళ్ళ బాబు అనే గ్రోత్ ఇంక్రీజ్ అవ్వాలని నాది ఆశ. బట్ నేను సక్సెస్ఫుల్గా చేసి మళ్ళీ తను ఒక గ్రోత్ అంటూ ఎదిగి నెక్స్ట్ ఆ లెవెల్కి కూడా ఇంకా ఫర్దర్ ఫ్యూచర్కి ఇలాంటి పేరెంట్స్ ఇంకా ఎక్కడ కూడా సఫర్ అవ్వకుండా ఈ ఫౌండేషన్ మన తెలంగాణలో నెంబర్ 1గా నిలిచిపోవాలని నేను ప్రామిస్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ సెలబ్రేట్కి బాబుతో వెల్కమ్ చెప్పించాలని అది ఆ ప్రామిస్గా నేను సెట్ చేసుకున్నాను. అది కంపల్సరీ అవుతుంది. మళ్ళీ నిరుపమ్ గారు వస్తారు, డాక్టర్ బాబు, ఐ థింక్. సో ఈ దాంట్లో కూడా తను ఇంకా మాకు హెల్ప్ఫుల్గా, మాకు సపోర్టెడ్గా ఉండాలని అది నా చిన్న ఆశ. ఓకే, దీనికి సక్సెస్ఫుల్గా రన్ చేస్తాను, నెంబర్ 1లో నేను ఎదిగి ఉంటాను అని నేను ప్రామిస్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే, ఈ బాబు నా బాబు అండి, నితీష్ ప్రిన్స్. నేను కూడా అందరిలాంటి తల్లినే, నా బాబు కూడా అందరిలా ఉండాలని ఆశపడిన తల్లిలో నేను కూడా ఒకదాన్ని. దీంట్లో పెద్ద విచిత్రం ఏమి లేదండి. కాకపోతే నా బాబు ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారని నేనే 6 నెలలకు కనుక్కున్నాను. కానీ 6 నెలలకు కనుక్కున్నా ఇప్పుడు నా బాబుకి 5 సంవత్సరాలు అయినా చాలా లేట్ చేశాను అనిపిస్తుంది. నా బాబుకి ఇప్పటికైతే కొంచెం అయితే సక్సెస్ చూస్తున్నాను. కానీ ఇంకొంచెం ముందుగా గమనించి ఉంటే బాగుండేది. నాలాగా లేటు ఇంకెవరు చేయొద్దని, నాలాంటి సఫర్ ఇంకెవరు పడద్దని. నేనైతే ఎన్ని హాస్పిటల్స్ తిరిగాను, హైదరాబాద్ మొత్తం ఉన్న హాస్పిటల్స్ అన్ని తిరిగా. చాలా డబ్బులు ఖర్చు పెట్టాం, చాలా చాలా చాలా. డబ్బులుంటే ఖర్చు పెట్టచ్చండి, కానీ ప్రాబ్లం డబ్బులు చూసి రాదు. సో ఈ క్లినిక్ ఎందుకు పెట్టడం జరిగిందంటే, మాలాంటి సమస్య ఎంతమందికి అయితే ఉందో వాళ్ళందరికీ మాకంటే తక్కువ ఖర్చులోనే న్యాయం జరగాలని, వాళ్ళందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము కార్యక్రమాన్ని స్టార్ట్ చేసామండి. ఒక సెషన్కి వచ్చి 1 డేకి వచ్చి 1500 అవుతుంది సార్. అది కూడా తక్కువ 1500 అవుతుంది. సో మంత్లీ అలా చూసుకుంటే ఎంత డబ్బు మా వల్ల అయితే అవ్వలేదు సార్. మేము చాలా లాస్ అయిపోయాం మనీ వైజ్ చూస్తే. లైఫ్ టైం సార్, ఫర్ లైఫ్ టైం. సిపి అంటేనే లైఫ్ టైం సార్, అదేమి తగ్గేది కాదు. కాకపోతే ప్రాబ్లం అనేది పెరగకుండా ఉంటుంది. ఇంప్రూవ్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే, 1 ఇయర్కి అచీవ్ చేసే పనిని మనం కంటిన్యూ చేస్తే అట్లీస్ట్ 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో చేయొచ్చు. అదే ఏమీ పని చేయకుండా ఉన్నాం అనుకోండి, 10 ఇయర్స్ అయినా సరే 6 మంత్స్ బేబీస్ చేసే పనిని కూడా చేయలేకపోతారు. సిపి అనేది అందరికీ అర్థం కాదండి. ప్రాబ్లం కనుక ఉంటే దాన్ని త్వరగా రెక్టిఫై చేసి దీన్ని మనం కనుక్కొని ముందుగా సమస్యను కనిపెట్టగలిగి చికిత్సనివ్వగలిగితే కనుక ఖచ్చితంగా అందరి పిల్లల్లాగా మన పిల్లలు కూడా ఉంటారు. మనం కూడా సంతోషపడొచ్చండి. నాలాంటి తల్లులు ఎవరైనా ఉంటే దయచేసి బాధపడకండి, తొందరగా కనుక్కోండి సమస్యని. సో ఇదే నా కోరిక, నాలో ఎవరు బాధపడద్దని.